బెంగళూరు టెక్ సమిట్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక స్టాల్‌ని ఏర్పాటు చేశారు. దీనిలో రైతులకు ఉపయోగపడే విధంగా కూడా ఒక వెబ్‌సైట్‌ని తయారు చేసి దాని ద్వారా రైతులు పండించే పంటలను అమ్ముకోవడం గానీ, ఎవరైతే పంటను కొనుక్కునే వాళ్ళు ఆ రైతుల నుంచి నేరుగా కొనుక్కునే విధంగా కూడా వెబ్‌సైట్‌ను తయారు చేశామని చెప్పి దీన్ని ఈ టెక్ సమిట్‌లో భాగంగా కూడా ప్రదర్శనకు ఉంచామని చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ నుంచి ఎలాంటి టెక్నాలజీ కనుక్కున్నారు? వెబ్‌సైట్ రైతులకు ఉపయోగపడే విధంగా కూడా వెబ్‌సైట్‌ని తయారు చేశామని చెప్తున్నారు కదా! దీనివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఓకే. హలో అండి. నా పేరు అవిన్ డోక్లా. ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫార్మ్‌క్రేట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఫార్మ్‌క్రేట్ ఒక లైక్ ఆహ్, ఈ స్టార్టప్‌లో మేము ఏం చేస్తామంటే రైతులకి ఎవరైనా రైతులుండి వాళ్ళకేంటంటే అమ్ముకోలేకుండా చాలామంది చిన్న సైజు రైతులు గానీ, చిన్నగా పండించే రైతులు ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే చాలామంది మర్చెంట్స్ అంటే ట్రేడర్స్ గానీ, మర్చెంట్స్ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ ఎక్కడి నుండి ఎతుక్కోవాలి, గూగుల్ ఎతికినా సరే కరెక్ట్ లొకేషన్స్‌లోని ఏ రైతు పండిస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ పర్టికులర్ ఉండదు. సో, అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మేము కామన్ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసాం. ప్రపంచంలోని ఎలాంటి రైతు అయినా, ప్రపంచంలోని ఎలాంటి మర్చెంట్ అయినా సరే మన ఇండియా నుండి ఫార్మర్స్ నుండి డైరెక్ట్‌గా కొనుక్కోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఈ ఫార్మర్స్ కూడాను ఎంత ప్రొక్యూర్ చేస్తున్నారు, ఎంత రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంత రేట్ ఇస్తుంది, మాకు బయట నుంచి కొంచెం రేట్ ఎక్కువ వస్తే బెటర్ అని అనుకుంటారు కదా. ఆ రేట్ అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీను వాళ్ళు ఎంటర్ చేసుకొని వాళ్ళు పలానా టైం హార్వెస్ట్ ఉందంటే అంటే వాళ్ళు కోత కోసిన తర్వాత వేస్ట్ అవ్వకుండాను యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డీలింగ్ విత్ అరౌండ్ 1900+ ప్రొడక్ట్స్ అండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, రా మెటీరియల్, బై ప్రొడక్ట్స్ కూడాను. సో అలాగనే మర్చెంట్స్, ట్రేడర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కూడా ఏం చేస్తారు అంటే మర్చెంట్స్ వాళ్ళకి ఉన్న ప్రతి లీస్ట్ రిక్వైర్మెంట్ కూడాను అంటే సీడ్లోని వెరైటీస్ కూడా చాలా ఉంటాయి కదా. ఏ వెరైటీ కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు మన సాఫ్ట్వేర్కి వచ్చి ఎత్తుక్కోవడం, దాంట్లో ఉన్న రిక్వైర్మెంట్ కూడాను వాళ్ళు దొరికి అండ్ దాన్ని ఎక్కడి నుండి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ విషయంలో కూడా ఏంటంటే డైరెక్ట్గా ఫార్మర్కి సేమ్ డే ఆఫ్ పేమెంట్. అంటే మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ఆగండి, 15 డేస్ తర్వాత పేమెంట్ అలా కాకుండా ఒక సేఫెస్ట్ పేమెంట్ గేట్వేని కూడా క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే వెంటనే పే చేసుకొని వాళ్ళు వెంటనే పేమెంట్ అందుకోగానే వాళ్ళు హార్వెస్ట్ వెంటనే పంపించుకోవచ్చు ఎక్కడికైనా. అంటే రైతులు ప్రాంతాల వారీగా కానీ, సీజన్ల వారీగా కానీ, కూరగాయల నుంచి ధాన్యాలు కానీ, అనేక రకాల పంటలు ఉంటారు కదా! ఎన్ని రకాల పంటల్ని ఇందులో అమ్ముకునేదానికి అవకాశం ఉంటుంది? మేము యాక్చువల్లీ ఇప్పుడు 9 కేటగిరీస్ చేస్తున్నామండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్జాటిక్ వెజిటేబుల్స్, పల్సెస్, సిరియల్స్ అండ్ దాంతోపాటు వీఆర్ డీలింగ్ విత్ అన్ని రైస్ ఐటమ్స్ కానీ అంటే ఇంకేది ఫిషరీస్ కూడా అండ్ పౌల్ట్రీ, మీట్ ఏది వదలకుండా అన్ని 1900+ ప్రొడక్ట్స్ మీద డీల్ చేస్తున్నాం. అండ్ ఫార్మర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అరౌండ్ ఒక 45 to 50,000 ఆఫ్ ఫార్మర్స్ కూడా మాతో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. అండ్ మర్చెంట్స్ కూడా డిఫరెంట్ కంపెనీస్ కూడా మేము B2B చేస్తున్నాం అండ్ B2C కూడా చాలా కంపెనీస్కి చేస్తున్నాం అనమాట. అండ్ మా బ్రాండ్ మీద కూడాను వీఆర్ సెల్లింగ్ అంటే కొంచెం ఆర్గానిక్ వేలో పండించి వాళ్ళు అమ్ముకోలేకున్నా సరే ట్రైబల్ ఫార్మర్స్ అయినా, FPOs అయినా వాళ్ళకి మేము వైట్ లేబులింగ్ ఇచ్చి మా కంపెనీ పేరు మీద వాళ్ళ ప్రొడక్ట్ కూడా అమ్మడం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్స్ కూడా మేము చాలా కీన్ అబ్జర్వేషన్తోని ఎవరైనా అడిగి మాకు ఆర్గానిక్ అండ్ పర్టికులర్ ప్రూఫ్ ఏంటన్న కూడా మేము సర్టిఫికేషన్స్ కూడా ఇస్తున్నాం అనమాట. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఈ నాణ్యత కానీ, ప్రకృతి వ్యవసాయంతో చేయనివన్నీ వీటిని ఎలా గుర్తిస్తారు? వీటికి సర్టిఫై చేయడంలో ఎలా ఉంటుంది? దాని ఏదైతే సర్టిఫికేషన్స్ దానికి అవసరమో అలాంటి వాటికి అన్నిటికీను మేము ఇక్కడ మెన్షన్ చేసింది కూడా వీఆర్ బెస్ట్ ఇన్ ప్రొక్యూర్మెంట్ అండ్ క్వాలిటీ అనాలిసిస్ అని మెన్షన్ చేసాం. ద థింగ్ ఈజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ చేసే వాళ్ళు రైతుల నుండి కొన్ని ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ ఇంటర్నేషనల్ బార్డర్స్లో సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. మేము ఏంటంటే ఒక థర్డ్ పార్టీ ద్వారా ఈ సర్టిఫికేషన్స్ అన్నీ ఫార్మర్ దగ్గర ఉన్న సీడ్ టెస్టింగ్ కానీ ప్రతిదీ మేము సర్టిఫికేషన్స్ అన్నీ మేము రిపోర్ట్స్ తయారు చేయించి అవతల ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. సో ఫార్మర్స్ కొందరు చేసుకోలేకుండా ఉన్నారు, వాళ్ళకి మేము ఏంటంటే ఆల్రెడీ ఉన్న రిపోర్ట్స్ ఉన్న వాళ్ళకి రిపోర్ట్స్ వెల్గా ఉంటాయి, లేని వారికి ఏంటంటే మేము హెల్ప్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ కూడా క్రియేట్ అయ్యి అవి మళ్ళీ ఎవరైతే కొంటున్నారో మర్చెంట్స్ కొంటున్నారో, బయ్యర్స్ కొంటున్నారో వాళ్ళకి మేము అందజేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఇట్ విల్ బి అ ఫీజిబుల్ థింగ్. కొన్నిసార్లు ఏంటంటే మా వెబ్సైట్లో కూడా ఇవన్నీ మేము ఇంటిగ్రేట్ చేసి చూపించడం కూడా బాగుంటుంది. ఓకే, మీరు ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఇప్పటికే రైతులు రిజిస్టర్ అయి ఉన్నారు అంటున్నారు కదా. ఇప్పటికి రిజిస్టర్ అయిన రైతులు కానీ రిజిస్టర్ అవ్వాలంటే కానీ మీకేమన్నా దానికి ఛార్జెస్ చేయాల్సి వస్తుందా? ఫ్రీగానే రిజిస్టర్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు వరకు అయితే మేము ఒక్కరు 1 penny కూడా మాకు పే చేయాల్సిన అవసరం లేదండి. మర్చెంట్ అండ్ ఫార్మర్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. ఎవరును ఒక కామర్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఒక అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ అకౌంట్ కానీ ఎలా క్రియేట్ చేసుకుంటామో సేమ్ వే ఇది ఒక అకౌంట్ అనమాట దానికి. సో ఈ అకౌంట్ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే అమ్ముకోవాలనుకుంటున్నారో హార్వెస్ట్ రేట్ ఎంత రేట్ ప్రొడక్ట్ చేయాలనుకుంటున్నారో, మాకు ఇంత రేట్ వస్తే మాకు లాభం వస్తుంది అని కూడా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ వెబ్సైట్స్ నుండి మిగతా ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ నుండి మేము అనలైజ్ చేసుకొని ఆల్రెడీ ఈ యొక్క వెబ్సైట్ మీద మేము ఆల్గరిథం పేటెంట్ అప్లై
చేసి ఉన్నాం. సో ఏంటంటే డిఫరెంట్ ఏపీఐస్ నుండి మేము డేటా కలెక్ట్ చేసుకొని ఒక మంచి రేట్ ఫార్మర్కి ఇచ్చి ఈవెన్ లాజిస్టిక్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం అనమాట. లాజిస్టిక్ సపోర్ట్ అంటే డైరెక్ట్గా ఫార్మ్ దగ్గర నుండి మనకి పికప్ చేసుకొని డైరెక్ట్ అమ్ముకునేటట్టు. సో ఈ రేట్ ఇవ్వడానికి మీరే సొంతంగా ఇస్తారా, ప్రభుత్వం నుంచి ఇస్తారా? అంటే కంపేర్ టు ఆల్ వెబ్సైట్స్ అండి, కంపేర్ టు గవర్నమెంట్ వెబ్సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్పైసెస్ ఉన్నాయి అనుకోండి, గవర్నమెంట్ స్పైస్ బోర్డులో ఎంత ప్రైస్ ఉంది, ఇదేంటంటే రైతుకి ఆ రోజుకి ప్రైస్ ఎంత వెళ్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే డైరెక్ట్ రైతు దగ్గర కొంటున్నాం కదా, జిఎస్టీ అని కట్టకుండా అలాగని కాదు, బట్ జిఎస్టీ ట్యాక్సెస్ అన్ని పేయబుల్ అయిన తర్వాత వీఆర్ గివింగ్ పర్టికులర్ బిల్, పర్టికులర్ ఇన్వాయిస్ బయర్ కూడా. రైతులు పండించే వాటికి జిఎస్టీ కొన్ని ప్రొడక్ట్స్ కొంటాయి సార్, కొన్ని ఏంటంటే కమర్షియల్ క్రాప్స్కి కొన్నిటికి జిఎస్టీలు ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొండో, కొన్ని తక్కువ క్వాంటిటీ కొన్నిట్లు కూడా జిఎస్టీ ఉంటుంది. అండ్ ఏంటంటే స్పైసెస్కి కమర్షియల్ క్రాప్స్కి జిఎస్టీలో కూడాను రైతులకి మేము జిఎస్టీ కాదు, కానీ ఎవరైతే బయర్స్ కొంటున్నారో మేము గవర్నమెంట్ తరఫున మేము జిఎస్టీ బిల్లింగ్ ఇచ్చి అండ్ ట్యాక్స్ కట్టిన తర్వాత వీఆర్ ఎక్స్పోర్టింగ్ దెమ్. అది ఇంటర్నేషనల్ ట్యాక్స్ అయినా స్టేట్ ట్యాక్స్ అయినా ప్రతిదీ ఎక్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని చెక్ చేసుకొని పంపిస్తున్నాం అనమాట. ఇది వెబ్సైటే ఉందా, మొబైల్ అప్లికేషన్ కూడా మొబైల్ అప్లికేషన్ ఇంకా లాంచ్ అవుతుందండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే వెబ్సైట్ ఉందో అది ఫోన్లో కూడా మొబైల్ వ్యూలో కూడా ఈజీగా అవుతుంది. అండ్ వెరీ సూన్ ఇన్ డిసెంబర్ ఎండింగ్ కల్లా వీఆర్ ట్రైన్ టు లాంచ్ ద యాప్ కూడా, ఫార్మ్ క్రియేట్ అని. సో ఈ సమిట్లో మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? మొత్తం 30 దేశాల వాళ్ళు కూడా ఈ సమిట్లో వస్తున్నారు కదా, ఎవరైనా అప్రోచ్ అయ్యారా దీనికి? అంటే మనకి విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడాను వాళ్ళకి కావాల్సిన ఏ విధంగా అంటే వాళ్ళ కాలేజ్ యూనివర్సిటీస్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన లెక్చర్స్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఇక్కడ ప్రాజెక్ట్స్ విషయంలో ఏ ప్రోడక్ట్స్ మనం సేల్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఏవైనా రా మెటీరియల్ ఉంటుందో, నార్త్ ఇండియన్ వచ్చిన వాళ్ళు, సౌత్ ఇండియన్ వచ్చిన వాళ్ళు ఏమైనా రా మెటీరియల్ వాళ్ళకి హెల్ప్ అయినా కూడా తీసుకున్నారు, డీటెయిల్స్ తీసుకున్నారు. కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసాం, ఫర్దర్గా ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే విల్ లెట్ యూ. ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా కూడా రైతులకు కానీ ఇట్లా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారస్తులకు కానీ ఉపయోగంగా ఉండే విధంగా కూడా రైతులు వారికి లాభసాటిగా రేటుని నిర్ణయించుకొని వారి ఉత్పత్తులను అమ్ముకునే విధంగా కూడా వెబ్సైట్ని ఏర్పాటు చేశామని, దీని ద్వారా రైతులకు ఉపయోగంగా ఉంటుందని చెప్పి కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు.